హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. నేను ఇవాళ కొంచెం టైం దొరికిందని మా పెద్దమ్మ అడిగింది బేబీకార్న్ ఫ్రై చేయమని, బేబీకార్న్ స్నాక్ కింద. సో రండి నా స్టైల్లో ఎట్లా చేశానో చూపిస్తాను. సో వరిపిండి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి చేతికి దొరికిందల్లా వేయకండి, ఫ్లేవర్ పోతుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసా. సో అన్నీ వేసిన తర్వాత కూడా ఒకటి మర్చిపోకూడదు, మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు. సో మేము సాల్ట్, అది పింక్ సాల్ట్ వాడుతున్నాం. సో చాలా హెల్దీ అనమాట. సో అలా అని చెప్పిన సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసిన కలిపేసినాను. సో మీకు ఇక్కడ ఒకటి ఏంటంటే, మీకు క్రిస్పీగా క్రంచీగా కావాలి అనుకున్నాం కొంచెం శనగపిండి కూడా వేసుకోండి, కొంచెం ఒక స్పూన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, అన్నీ వేసి కలిపేసినాక ఇవి నేను డైరెక్ట్గా కట్ చేసి వేయట్లేదు. ఈ షేప్ నేను ముందర కొంచెం ఉడకపెట్టుకున్నాను అనమాట, బాయిల్ చేసుకున్న పసుపు వేసి ఒక 60% చేసిన తర్వాత, ఎందుకంటే నాకు మరీ మెత్తగాను వద్దు, అలా అని మరి ఎక్కువ గట్టిగా ఉన్నా నాకు ఇష్టం ఉండదు, మా పిల్లలు కూడా అంతే కదా. సో అందుకని చెప్పి ఇట్లా సగమే కుక్ అయి ఉందన్నమాట అది. సో అలా మొత్తం అంతా అందులో వేసేసి కొంచెం పలుచగా ఉండేటట్టు వేసుకున్నప్పుడైతే బాగా క్రిస్పీగా వస్తాయని మొత్తం ఏదో ట్రై చేశాను, అలా నాకు రాలేదు. సో చేయటి కలిపిసాం అంతే, అలాగా మొత్తం అంతా పట్టించేటట్టు. కొంచెం కావాలంటే పొడిగా ఉందనుకోండి, అది కొద్దిగా నీళ్ళు చుక్క వేసుకోండి, అదంతా ముక్కకు పట్టేటట్టు ఉంటుంది. అదేదో చికెన్ ముక్కలా కాకుండా కొంచెం స్మూత్గా కలపండి, ఎందుకంటే బేబీ కార్న్ కదా. ఈలోపు మాకు పెద్ద పని ఉంది, అది మా పిల్లకి తినిపించుకోవడం, అదే నాకు చాలా పెద్ద పని అనమాట. సో ఇది ఇట్లా ఉంచేసుకుంటే ఈలోపు మాకు ఆ పని కూడా అయిపోతుంది. సో తను తినిపించేసి వచ్చిన తర్వాత ఇట్లా ఆయిల్ కొంచెం హీట్ అయ్యే వరకు ఉంచుకున్నాను. సో మిక్స్ బాగా మంచిగా ఉందో చూసుకున్నా. ఈలోపు నాకు ఒక కొరియర్ వచ్చింది, మా పళ్ళు టైం, మా పుట్టదాని టీచింగ్ టైం వచ్చింది కాబట్టి బ్రష్ కొందామని చాలా నుంచి అనుకుంటున్నా, కానీ మర్చిపోయినా. సో అది వచ్చింది. నెక్స్ట్ కొంచెం బాగా హాట్ సమ్మర్ ఎక్కువ ఉంది కదా, కొబ్బరి నీళ్ళు తాగండి అందరూ, ఎందుకంటే చాలా వెదర్లో చేంజెస్ వస్తున్నాయి, సిక్ అవ్వకుండా అనమాట. సో హీట్ ఎక్కువైంది. సో 1 2 అవుతుందండి. నెక్స్ట్ ఇంక మొత్తం అన్నీ వేసుకోవడమే. సో అన్నీ వేసుకున్నట్లు గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు, కొంచెం మీడియం, మరీ మీడియం వద్దు, హై వద్దు, అట్లా పెట్టుకోండి. సో అప్పుడైతే కొంచెం త్వరగా అయిపోతుంది కదా. ఈలో బేసిక్గా నాకు వంట రాదనుకున్న ఒకప్పుడు, కానీ కొంతమందిని చూసినాక నేను చాలా పెద్ద కుక్ అనిపించింది. పెద్ద కుక్ ఏం కాదు, ఒక మాదిరి కుక్కర్ అనమాట. సో మంచిగా నేను చేయగలను అనిపించింది. సో ఈ లోపు నేను ఒక చిన్న పని ఉంటే చేసుకుంటున్నా. సో ఇవాళ మేము ఊరెళ్తున్నాము, ఎక్కడికనేది నా మొత్తం వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి. సో దట్ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియక్కర్లేదు అని మాత్రం అనుకోకండి. సో ఇది ఇట్లా గోల్డెన్ బ్రౌన్లో వచ్చింది. సెకండ్ ఇది కూడా వేసాను. సో అదే ఆయిల్లో మొత్తం 3 times వేసేసాను నేను, ఎందుకంటే నాకు ఎక్కువ ఆయిల్ ఇష్టం ఉండదు. సో నెక్స్ట్ ఇదిగో చూసారా, బ్యాగ్స్కి ఇక్కడికి 3 బ్యాగ్స్ అయినాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇది డైపర్స్. సో డైపర్స్ కూడా తీసుకెళ్ళాలి. సో నేను ఎక్కువ యాంటీ రష్ బ్లాంకెట్ ఇదే వాడతానండి పిల్లకి, సెకండ్ దానికి. ఫస్ట్లో నేను మ్యామిపోకో వాడేదాన్ని ఫస్ట్ పాపకి, బట్ ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి. ఇది మంచి స్మూత్ అండ్ ఇప్పటి వరకు నాకు ర్యాష్ అనేది ఏం రాలేదు. సో అవే యూజ్ చేస్తూ ఉంటాను. సో 3 బ్యాగ్స్ అయినాయి, బుడ్డదానికి బ్యాగ్స్. సో మొత్తం అయిపోయింది ఇది కూడా. సో లంచ్ ఆకలేసి వస్తుంది, చాలా లేట్ అయిపోయింది మాకు ఇవాళ. సో పప్పు, బేబీకార్న్ ఫ్రై అన్నమాట, అందులో మళ్ళీ పెరుగు, అంతే ఈరోజుకి. థ్యాంక్ యూ, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.